అంటే కాదు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అవును, హోంమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు. ఆ పాయింట్ కూడా అంటే ఇప్పుడు అరెస్ట్ అనేది రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా హోంమంత్రికి ఇన్ఫర్మేషన్ లేకుండా జరిగి ఉంటుందా? ఎందుకంటే ఇది చాలా హై ప్రొఫైల్ పర్సనాలిటీని అదుపులోకి తీసుకోవడం, అవును, పైగా కేసు విషయంలో కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది అందరూ చేసినటువంటి, ఆయన కూడా చెప్పినాడు. కోర్టు ముందర చేసినటువంటి ఆర్గ్యుమెంట్ కూడా అదే. అసలు ఆ సెక్షన్లే వర్తించవు అనేదే కదా ఇప్పుడు క్వాష్ పిటిషన్లో జరుగుతున్న డిస్కషన్ అంతా. అవును. సో రాష్ట్ర హోంమంత్రికి తెలియకుండా ఈ అరెస్ట్ జరిగి ఉంటుందా? తెలిసి కూడా రేవంత్ రెడ్డి గారు గో హెడ్ అని ఉంటారా? అదే ప్రశ్న ఆయనకి ఎదురైనప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, హోమ్ మినిస్టర్ నా చేతిలోనే ఉంది, ప్రతి అప్డేట్ నాకు ఉంది, కాకపోతే నేను ఎలా చూస్తున్నానంటే చట్టానికి ఎవరు అతీతులు కారు అన్న పాయింట్లో చూస్తున్నాను. ఫస్ట్ అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళలేదు కదా, దానికి ముందర ఉన్న అందరినీ విచారించి అరెస్ట్ చేసి ఫైనల్గా కదా ఈయన దగ్గరికి వెళ్ళినారు. అది కూడా ఈయన A11 కదా. అక్కడ వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటంటే ఆయన చేతులు ఊపడము, వాళ్ళందరిని ఉత్సాహపరచడము, వాటిల్లో సమస్య వచ్చింది. దానివల్ల ఇలా అసలు ఆ ఇన్సిడెంట్ జరగకపోతే కేసులే పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన క్లియర్గా చెప్పారు. ఆఫ్టర్ కోర్స్ ఇప్పుడు దాని తర్వాత జరిగినటువంటి యాక్షన్ గురించి కదా